Audio Jungle. Audio Jungle. హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టర్ డిజైనింగ్ ఎలా చేయాలన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ముందుగా మీరు మీ యొక్క ప్లే స్టోర్లోకి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్ వెళ్ళేసి ఫోటో ఎడిటింగ్ ప్రో పాలిష్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మీకు ఈ యాప్ వస్తుంది. ఇలా పింక్ అండ్ వైట్ ఉంది కదా, సో ఈ యాప్ వస్తుంది. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని అది పర్మిషన్స్ అడుగుతుంది. సో ఆ పర్మిషన్స్ అనేది కెమెరా పర్మిషన్స్ అది అడుగుతుంది. ఆ యొక్క పర్మిషన్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మనకేంటంటే మన ఆల్రెడీ ఒక టెంప్లెట్ అనేది ఏ పోస్టర్కైనా కానీ మనకు ఒక టెంప్లెట్ అనేది గ్రూప్లో పోస్ట్ చేస్తాం కాబట్టి సో ఆ టెంప్లెట్కి అనుగుణంగా మనం పోస్టర్ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. సో ముందుగా నేను మీకు వైఫై పోస్టర్ డిజైనింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో ఇది మనకి వైఫై పోస్టర్. సో ఈ యొక్క దీన్ని మనం ఎంటీగా ఉన్నదాన్ని మనము టెంప్లెట్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క పోస్టర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కింద షేర్ ఆప్షన్ ఉంది కదా, ఈ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి సో ఈ యాప్ పైన క్లిక్ చేస్తే ఇది ఈ యాప్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. డౌన్ సైడ్ క్రాప్, ఫిల్టర్, అడ్జస్ట్, ఎఫెక్ట్స్, బ్యూటీ, రిమూవ్, అలా కొన్ని ఆప్షన్స్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. సో ఈ రిమూవ్ అనేది ఏంటంటే మనకి ఏదైనా రిమూవ్ చేయడానికి ఎరేజర్ లాగా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వీక్ 562 ఉంది. సో దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇలా క్లిక్ చేస్తే అది రిమూవ్ కావడం జరుగుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఓకే అవుతుంది. సో ఇది మనకు 562 వీక్ కాబట్టి నేను ఏం రిమూవ్ చేయట్లేదు, అలా ఉంచాను. సో టిక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ మన యొక్క ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేయండి. సో యాడ్ పైన క్లిక్ చేశాక మీరు ఆల్రెడీ మీ యొక్క ఫోటోని క్రాప్ చేసుకోవాలన్నమాట రౌండ్గా. సో ఒకసారి అది కూడా నేను చూపిస్తాను. సో ముందుగా మీరు ఏదైనా సరే పోస్టర్ ఎవరిదైతే డిజైన్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సార్ది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది మనకి పోస్టర్కి తగ్గట్టుగా మనం ఫోటోని క్రాప్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం వైఫై పోస్టర్ కాబట్టి ఇది మనకి రౌండ్ షేప్లో వస్తుంది. సో ఇక్కడ కింది సైడ్లో మనకి కట్ అవుట్ అనే ఉంది కదా ఆప్షన్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి షేప్స్ అని ఉంది. షేప్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ స్క్వేర్, సర్కిల్ ఇలా మనకి షేప్ అనేది వస్తుంది. సో మీరు ఎగ్జాక్ట్లీ ఏంటి అని అంటే ఈ ఫేస్కి దగ్గరగా ఉండేలాగా ఈ సర్కిల్ని ఉంచండి. సో చాలా మంది ఏంటంటే ఇలా దూరంగా ఇలా పెడతారు, అప్పుడు ఫోటోలో మనకి ఫేస్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. సో మనం ఈ సర్కిల్ అనేది ఇట్లా ఫేస్కి దగ్గరగా ఉంచితే ఏంటంటే ఫోటోలో ఫేస్ అనేది కాస్త పెద్దగా కనిపించడం జరుగుతుంది. సో దీన్ని నెక్స్ట్ పైన క్లిక్ చేసి సేవ్ టిక్ చేయండి. తర్వాత సేవ్ పైన క్లిక్ చేస్తే ఇది సేవ్ అవడం జరుగుతుంది. సో మీకు మీ యొక్క ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీలో మీకు ఇలా పాలిష్ అనే ఒక యాప్ డిఫాల్ట్గా క్రియేట్ కావడం జరుగుతుంది. ఇలా పాలిష్ అనే ఒక యాప్ డిఫాల్ట్గా క్రియేట్ అయ్యి అందులో ఈ యొక్క ఇమేజెస్ మీరు ఏదైతే ఎడిట్ చేశారో అవన్నీ అందులోకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వైఫై పోస్టర్ తీసుకుంటున్నాను. సో ఈ యొక్క వైఫై పోస్టర్ని మనం సో ఈ యొక్క యాప్లోకి షేర్ చేసుకోండి. షేర్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీకు యాడ్ అనే ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది కదా, బ్లర్ పక్కన యాడ్, ఈ యాడ్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఇమేజ్ని ఇక్కడ మనం ఈ సర్కిల్లో ఉంచాలి. సో ఇక్కడ మీరు 2 ఫింగర్స్ని యూజ్ చేసి
ఈ యొక్క ఇమేజ్ని మనము ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఓకే అనుకున్నాక ఈ ఆ, పైన టిక్ చేయండి, టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం నేమ్ రాయాలి. సో నేమ్ రాయడానికి ఇక్కడ మనకి ఏ అని ఉంది, టెక్స్ట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఫాంట్ అని వస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ నేమ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేమ్ పైన ఎలాంటి బ్లూ లైన్ లేదు. ఇప్పుడు ఆ నేమ్ పైన నేను క్లిక్ చేయగల ఆటోమేటిక్గా ఒక బ్లూ లైన్ అనేది రావడం జరిగింది నేమ్ చుట్టూ. అంటే ఆ యొక్క నేమ్ సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఫాంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అనేది ఉంటుంది. మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే. సో ఇక్కడ కింద కూడా మనకి ఫాంట్స్ అనేది ఉంటాయి. సో ఇలా మీకు నచ్చిన ఏదైనా ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దానికి కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు కలర్స్ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు కలర్స్ పైన క్లిక్ చేసి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఇంకా మీరు ఏదైనా బార్డర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ బార్డర్ మీద క్లిక్ చేసి ఇలా బార్డర్ కూడా మనం ఇవ్వచ్చు. ఆ, ఈ బార్డర్కి సంబంధించి కలర్స్ కూడా. సో ఇంకా ఇక్కడ లేబుల్ ఉంటుంది. ఈ లేబుల్ ఏంటి అని అంటే ఈ యొక్క నేమ్ అనేది ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వచ్చింది కదా, ఈ విధంగా మనం లేబుల్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేబుల్. అండ్ ఈ టెక్స్ట్ లో కూడా మనకి ఇక్కడ గ్రేడియంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో గ్రేడియంట్ ఏంటంటే ఇలా మిక్స్డ్ కలర్ అన్నమాట. ఇలా మిక్స్డ్ కలర్స్ అనేది ఈ గ్రేడియంట్ లో ఉంటాయి. అలా మనకి నచ్చిన విధంగా ఏదైనా ఒక కలర్ ని మనం సెలెక్ట్ చేసుకొని సో దీన్ని ఇక్కడ మనం నేమ్ దగ్గర ఉంచాలి. ఓకేనా. సో మీకు ఇంకా ఏంటి అని అంటే ఈ యొక్క పోస్టర్ ఇలా జూమ్ అవుతుంది. సో ఇలా జూమ్ అవుతూ ఈ యొక్క నేమ్ ని మనం కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఓకే అయ్యాక మనం సైడ్ క్లిక్ చేసి మళ్ళీ దీన్ని ఇలా నార్మల్ గా అనుకుంటే సరిపోతుంది అనమాట. సో దీన్ని మనం సేవ్ చేయాలి. సో ఇలా సేవ్ చేస్తే ఇది మనకి ఆటోమేటిక్ గా మన యొక్క ఫోన్లోకి ఆ పాలిష్ అనే యాప్ ఫోల్డర్లోకి ఇది రావడం జరుగుతుంది. సో అదే విధంగా మీరు ఇంకా కొలాజ్ చేయొచ్చు. ఓకేనా. మీ ఆర్గనైజేషన్లో ఎక్కువగా వైఫై పోస్టర్స్ అలా వచ్చినప్పుడు మీరు వాటిని కొలాజ్ చేసే విధానం కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు కొన్ని పోస్టర్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని సో వాటిని ఇక్కడ మళ్ళీ యాప్లోకి షేర్ చేయండి. సో ఇలా మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన కింద ఫస్ట్ ఆప్షన్ లేఅవుట్స్ ఉంది కదా. సో లేఅవుట్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనకి ఆ, వస్తుందన్నమాట ఆప్షన్స్. సో వాటికి అనుగుణంగా మనకి ఏది నచ్చితే వాటిని మనం ఫిక్స్ చేసుకోవచ్చు లేఅవుట్స్లో. ఆ, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్ లో మనకి కొన్ని కనిపిస్తున్నాయి కదా. సో వీటిని మనం ఇవ్వచ్చు అనమాట. ఈ యొక్క ఫొటోస్ కి బ్యాక్గ్రౌండ్ అది వస్తుంది. ఇక్కడ బార్డర్ ఉంది కదా. సో ఈ బార్డర్ ఏంటి అంటే ఈ ఫోటో సైజ్ ని ఇంక్రీజ్ కానివ్వండి డిక్రీజ్ కానివ్వండి చేస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ లో ఇందాక నేను ఇచ్చింది కనిపిస్తుంది. సో ఆ విధంగా అన్నమాట. మీకు ఏ నచ్చితే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా మనము సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. మీకు ఏది కావాలంటే అది. ఓకేనా. సో ఇలా డిఫరెంట్ వేస్ గా మనము మా ఈ యొక్క పోస్టర్స్ అనేది మనం ఇలా కొన్ని పోస్టర్స్ కలిపి ఇలా మనము కొలాజ్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంది ఈ యొక్క యాప్ లో. సో తర్వాత మనం వీటిని సేవ్ చేసుకొని సో మనం సోషల్ మీడియాలో వీటిని మనం ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో అదే విధంగా ఏ పోస్టర్ అయినా సరే మనం ఈ విధంగా స్పాన్సర్ టు కాంకర్ కానివ్వనండి. సో లేదంటే మిషన్ 90. సో ఈ మిషన్ 90 కూడా పోస్టర్ సేమ్ ఈ విధంగానే మనము డిజైన్ చేసుకోవచ్చు. సో దీనికి ఫస్ట్ మనం టెంప్లెట్ ని తీసుకోవాలి. దేనికైనా కూడా ఇలా ఖాళీ టెంప్లెట్లు అనేది మనము తీసుకోవాలి. సో దీంట్లో అనుగుణంగా మనము ఆ క్రాప్ చేసి ఉంచుకోవాలి. సో ఒకవేళ చూడండి, నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి
స్టార్ పోస్చర్ మనం క్రియేట్ చేయాలి. ఇది వీక్ వచ్చేసి మనకి 560 ఉంది, కానీ ఇది 562 వీక్. సో దీన్ని మనం ఇప్పుడు ఫస్ట్ పాలిష్లోకి వెళ్ళేసి ఎరైజ్ చేసుకోండి. ఎరైజ్ చేసుకొని మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఫాంట్ ఇక్కడ వీక్ నెంబర్ ఇవ్వండి 562 ఇలా ఇచ్చి. సో ఇది మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్, ఆ ఫాంట్ అనేది మనము సెట్ చేసుకోవచ్చు. సో దీన్ని సేవ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి అది వచ్చేసి మనకి స్క్వేర్ లాగా ఉంది కదా. సో ఇది స్క్వేర్ లాగా మనకి ఉంది. ఈ టైప్లో మనము కట్ చేసుకోవాలి. సో సేమ్ ఇక్కడ చూడండి మనకి కట్ అవుట్స్ అని ఉంది. కట్అవుట్స్లో షేప్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని దగ్గరగా తీసుకొచ్చుకోండి. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి బార్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా బార్డర్ కూడా ఒక మంచి కలర్, మనకి ఏదైనా ఒక మంచి కలర్ అనేది మనము ఇవ్వచ్చు అనమాట. సో ఇది లైన్ ఇలా మనం కిందికి పైకి అంటే ఇంక్రీస్ డిక్రీస్ చేసుకుంటే ఏంటంటే బార్డర్ యొక్క థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మనకు కావాల్సినంతగా ఆ బార్డర్ అనేది మనము ఇవ్వచ్చు. సో ఇచ్చాక దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. టిక్ పైన రైట్ సైడ్, టాప్ సైడ్ రైట్ సైడ్లో మనకి టిక్ మార్క్ ఉంటుంది. అది టిక్ చేసి మనం సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఆ ఫోటో అనేది మనకి ఇక్కడ సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏంటంటే మన యొక్క మొబైల్లో ఈ యొక్క ఫోల్డర్లోకి వెళ్ళేసి సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క స్టార్ పోస్టర్ సో క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఫోటోని యాడ్ చేయాలంటే యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో అక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫోటోని ఇక్కడ మీకు లాక్ సింబల్ ఉంది. ఇక్కడ ఈ లాక్ సింబల్ని తీసేస్తే ఏది అడ్జస్ట్ చేయాలనుకుంటే అది మూవ్ చేయొచ్చు అనమాట. ఏ సైడ్ కార్నర్ అయితే ఆ సైడ్. సో లేదు అనుకుంటే ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, ఇది ఈ యారోని. సో దీన్ని యూజ్ చేసి మనము ఫోటోని చిన్నగా పెద్దగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మంచిగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మనం నేమ్ అనేది ఇవ్వాలి. అది ఇక్కడ ఉంచేసి మీకు కావలసిన కలర్, నేమ్కి కావాల్సిన కలర్ అనేది మనము ఇవ్వచ్చు అనమాట. సో ఒక మంచి కలర్. సో ఏదైనా సరే కలర్ అనేది కొంచెం కాంట్రాస్ట్ అంటే అది హైలైట్గా ఉండేలాగా అప్పుడు ఆ కలర్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ నేను ఈ కలర్ ఇవ్వడం తోటి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ అనేది బాగా హైలైట్ కావడం జరుగుతుంది అనమాట. అలా ఎప్పుడైతే మనం హైలైట్ అయ్యేలాగా కలర్ ఇచ్చామనుకోండి, అప్పుడు పోస్టర్ మనకి బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో అలా హైలైట్ అయ్యే కలర్స్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాతకి మనం సేవ్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు మీ యొక్క పోస్టర్స్ ఏవైనా సరే మనకు టెంప్లెట్స్ ఉంటాయి కాబట్టి ఆ టెంప్లెట్స్లో మీరు ఈజీగా ఫోటోని ప్లస్ నేమ్ అనేది ఇస్తే సరిపోతుంది. అలా మీరు డిజిరాక్స్టార్ కానివ్వండి, ఏదైనా సరే, సో ఒక వెల్కమ్ లెటర్ కానివ్వండి, అలా ఏదైనా సరే మనం ఈజీగా క్రియేట్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సో ఈ యొక్క యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని సో రెగ్యులర్గా మీరు పోస్టర్స్ డిజైన్స్ అనేది చేసుకోండి. So thank you for watching this video. Have a great day.